హాయ్ ఫ్రెండ్స్, దేవిక కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం మామిడికాయ కారం సింపుల్గా ఎలా పెట్టుకోవడో తెలుసుకుందాం. ముందుగా నువ్వులు ఎంచుకోవాలి. నువ్వులు ఎంచుకొని పక్కన పెట్టుకొని ఆవాలు ఎంచుకోవాలి. నువ్వులు కానీ ఆవాలు కానీ బాగా వేగేటట్టు ఎంచుకోవాలి. ఫ్రెండ్స్, మన దేవిక కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఫ్రెండ్స్. ముందు మంచి మంచి వీడియోస్ పెడతాం అప్డేట్ అయ్యి. ఆవాలు మంచిగా వేగాలి. ఆవాలు మంచిగా వేగిన తర్వాత ఆవాలు దించుకొని పక్కన పెట్టుకొని మెంతులు ఎంచుకోవాలి. మెంతులు కొంచెం టైం పడుతుంది, మంచిగా వేగాలి స్టిమ్లో. ఎంచుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. చల్లారాలి. ఇవి ఒక మినిమం ఒక గంటన్నర సేపు చల్లారబెట్టి వేటికవే ఆవాలు, నువ్వులు, మెంతులు వేటికవే గ్రైండర్ పట్టుకోవాలి. సన్నం పొడి అయ్యేటట్టు పట్టుకోవాలి. ఎల్లిపాయను మాత్రం మనం రోట్లో దంచుకుంటే మంచిగా ఉంటుంది, గ్రైండర్ పట్టుకోవద్దు. మేము రోట్లోనే దంచినాము. మంచిగా ఎల్లిపాయను మంచిగా పొట్టు తీసి రోట్లో దంచుకోవాలి. కొన్ని వెల్లిపాయలు దంచుకోకుండా ఉంచుకోవాలి. కొన్ని మిగతావి మంచిగా దంచుకోవాలి. తర్వాత మనం కారపొడి ఎంత అయితే కారం పొడి తీసుకుంటామో, మేమైతే ఒక చిట్టెడు కారపొడి తీసుకున్నాము. ఆ చిట్టెడు కారపొడిలో మనము మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, నువ్వుల పొడి కానీ మెంతి పొడి, వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనం కొన్ని గ్రైండర్ దంచుకోకుండా ఉంచిన ఎల్లిపాయను అందులో కలుపుకోవాలి. ఇది కారంలో మంచి టేస్ట్ వస్తుంది. మాగిన తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని ఒక చిట్టెడు మిరానికి 1 లీటర్న్నర నూనె, అది పల్లి నూనె అయితే బాగుంటుంది. మేమైతే నువ్వులు పల్లీలు కలిపి పట్టించిన నూనె 1.5 లీటర్ల నూనె పోసుకున్నాం. నూనె బాగా వేడి కావాలి. దాదాపు ఒక 15 నిమిషాల దాకా స్టవ్ మీదనే ఉండాలి. నూనె బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొత్తిమీరలు, మెంతులు ఇవన్నీ తాలింపు వేసుకోవాలి. ఇవన్నీ తాలింపుకి వేసుకొని మంచిగా గోలాలి. కొత్తిమీరలు వేసుకోవాలి. కొత్తిమీరలు మేమైతే వెనక సిక్కి వేసినాం, కానీ ముందే వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీరలు అవి గోలడానికి టైం పడుతుంది కాబట్టి కొత్తిమీరలు మేము కొంచెం వెనక సిక్కి వేసినాం మర్చిపోయి. అన్నీ మంచిగా గోలాలి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చే వీడియోస్ కొంచెం అప్డేట్ వీడియోలు పెడతాము. నూనె ఇవన్నీ బాగా వేడి గోలిన తర్వాత ఎల్లిపాయ, మనం రోట్లో దంచుకున్న ఎల్లిపాయ కొంచెం వేసుకోవాలి. ఒకటేసారి మొత్తం వేస్తే అది నురుగులు వస్తున్నాయి కదా, పైకి చిల్లుతుంది మనకు. అందుకే మెల్లగా కొంచెం వేసుకొని పచ్చిగా ఉంటుంది కాబట్టి ఎల్లిపాయ నురుగులు వస్తుంది. నురుగులు పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. ఎల్లిపాయ గోలేదాకా తర్వాత మంచిగా కలపాలి. ఎల్లిపాయ గోలింది అనడానికి నురుగు వెళ్ళిపోతుంది. నురుగు పోయింది అంటే ఎల్లిపాయ గోలినట్టు. ఎల్లిపాయ కలర్ వచ్చింది, నురుగు పోయింది కదా. ఈ నూనెను మనం పూర్తిగా చల్లారకుండా, పూర్తిగా వేడి కాకుండా చూసుకొని ఆ కారపొడిలో తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు కలుపుకొని మనం ఈ తాలింపేసిన నూనెను ఆ కారపొడిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మరీ వేడి లేదు, మరీ చల్లగా లేదు నూనె. మరీ వేడి నూనె అయితే కారపొడి మాడిపోతుంది, రుచి రాదు కారము. మంచిగా కలుపుకోవాలి. ఇది కారపొడి నూనెకు మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకొని 10 నుంచి 12 గంటలు ఇది అలాగే ఉంచాలి. ఇందులో మామిడికాయ వక్క లేకుండా 12 గంటలు ఉంచుకున్న తర్వాత అప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని మంచిగా, ఇవి కూడా మామిడికాయలు 24 గంటలు, ఒక రోజంతా నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇట్లా మంచిగా శుభ్రంగా కట్ చేసుకొని మామిడికాయ ముక్కను దూడాలి.
ఎక్కడన్నా కచ్చర ఉందా, డస్ట్ కానీ, పలిగిపోయిన ముక్కలు కానీ, మనం కటియేయంగా పగిలిన ముక్కను కూడా మనము నిల్వ ఉంచుకోవడానికి పనికిరాదు. పగిలిన ముక్కల్ని ఇలా వేరే పాత్రలో తీసుకొని కారం కలుపుకున్నాం అనుకో, ఇది ఇప్పుడు తినడానికి పనికి వస్తుంది, ప్రజెంట్ తినడానికి. అదే ఈ పగిలిన ముక్కలు అందులో వేసినాం అనుకో, కారం ఖరాబ్ అయిపోతుంది, నిల్వ ఉండదు. మేము అందుకే కొంచెం పగిలిన ముక్కల్ని వేరే పాత్రలో తీసుకొని కారం కలిపి, ఇవి ఫ్రెష్ ముక్కలు పగలకుండా ఖరాబ్ కాకుండా మంచి ముక్కల్ని ఏరుకొని నిల్వ ఉంచుకోవడానికి కారంలో వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని వీటిని కూడా 10 నుంచి 12 గంటలు నిల్వ ఉంచుకోవాలి. మామిడికాయ ముక్కకు కారం మంచిగా పట్టేటట్టు తట్టలో ఉంచుకున్నాం అనుకో మంచిగా పడుతుంది. 10-12 గంటల తర్వాత మనము నిల్వ ఉంచుకునే పాత్ర ఉంటుంది కదా, గాజు పాత్ర కానీ పింగాణి పాత్ర కానీ, అందులో ఎత్తి పెట్టుకోవాలి. ఇది మ్యాక్సిమం 6 నెలల దాకా నిల్వ ఉంటుంది ఖరాబ్ కాకుండా. హాయ్ ఫ్రెండ్స్.